ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/10/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, నవమి, ఉదయం 9:59 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం సాయంకాలం 6:44 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 8:13 నుంచి 9:50 వరకు, వర్జము రాత్రి 1:47 నుంచి 3:21 వరకు, దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉన్నది. ఉదయం 8:34 నుంచి 9:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు, సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:41. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, శుభకార్య ఆచరణ, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనబడుతుంది. మంచి మధ్యవర్తిత్వము, ధనయోగము, ఐశ్వర్యం, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధు లాభం, మిత్ర సౌఖ్యం బాగా ఉంటుంది. రైతన్నలు కూడా మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈరోజంతా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి. ఈరోజు చాలా మంచి శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా శుభయోగాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో చాలా మంచి లాభాలు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభము, ప్రమోషన్, ఇంక్రిమెంటు, కొత్త వ్యాపార లాభం, భాగస్వామితో మంచి కలిసి వచ్చే అవకాశాలు, జీవిత భాగస్వామితో అనుకూలవంతమైన ఆనంద యోగం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దన షూ పరిశ్రమల్లో లాభాల బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దన షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దన షూ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం. విదేశాల్లో, స్వదేశంలో మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వృత్తి ఉద్యోగ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున్ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభయోగం అంటే ఆర్థిక విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో అనుకూలత. ఆర్థిక విషయాలు ఏమిటండి అంటే డబ్బు అప్పు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం లేదు, అప్పు తీసుకున్నా
తొందరగా తీర్చేటువంటి అవకాశం లేదు. కళాకారులకి క్రీడాకారులకి అనుకూలత ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభం అంటే ఆర్థిక విషయాలు పక్కన పెట్టేసి చిత్ర నిర్మాణ ప్రారంభాన్ని చేయండి. ఆర్థిక విషయాలకు పక్కకెట్టి పెడతారండి, ఖర్చు పెడితేనే కదా వచ్చేది. వృత్తి కోసం ఖర్చు పెట్టండి, కానీ అప్పుగా ఇవ్వకండి, అది తిరిగి వచ్చే అవకాశం లేదు. చిత్ర నిర్మాణ ప్రారంభం మంచిది. సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని వాహనాన్ని కొనుగోలు చేయకండి. కొత్త వస్తువులు కొత్త వాహనం కొనుగోలు చేయడం మంచిదే, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో శుభయోగం, విదేశాల్లో నష్టయోగం. రాజకీయ రంగంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం. నియోజకవర్గ ప్రజలు ఎప్పట్లాగే అమాయకులు, 100 పడేస్తే నోటు పడేసి మందు చుక్క పడేసి సరిపోద్ది అనుకుంటే మీ పబ్బం గడిచిపోదండి. ఎందుకంటే ఓటర్లు చైతన్యవంతులుగా మారారు. ఇప్పుడు ఏది ధర్మము ఏది అధర్మము, ఎవరు ధర్మంగా ఉన్నారు ఎవరు అధర్మంగా తెలుసుకునేటువంటి స్థితి పట్టణాల్లో కన్నా ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో రైతు సోదరులకి పట్టణ యువతివులకి బాగా తెలిసిపోయింది. కాబట్టి మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేసి, అంటే సాధ్యం కాని వాగ్దానాలు చేసి మీరు పరువు పోగొట్టుకోకండి, అది రాజకీయ ఇబ్బంది. కానీ ప్రజలతో మమేకమైన వాళ్ళకి పట్టం కట్టే అవకాశం చాలా మంచి అనుకూలత ఉంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా కాస్త పర్వాలేదు. అంటే అతి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. డబ్బు విషయంలో మనం అఖిల భారత పినా సంఘం అధ్యక్షుడిగా ఉంటే మంచిది. అలా ఉంటేనే మీకు జరుగుతుంది వాళ్ళ. లేదంటే విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకపోతే బెస్ట్ ర్యాంక్, ఆధారపడితే వరస్ట్ ర్యాంక్. ఆలోచించుకోండి. మంచి ఉద్యోగ లాభం ఉంది, ప్రమోషన్ ఉంది, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం ఉంది. తప్పకుండా గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. వివాహ సంబంధ అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ శుభం, లాభం. లాటరీలు, జూదం నష్టం. రైతన్న సొంతంగా మీ పంటను మార్కెట్లో ప్రభుత్వానికి అమ్ముకుంటే లాభం, మధ్యదళారికి అమ్ముకుంటే నష్టము. అలాగే మత్స్యకారులు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు. పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశాలు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభదాయకమైన స్థితి. అంటే కొన్ని విషయాల్లో వ్యతిరేకంగాను, కొన్ని విషయాల్లో సానుకూల శుభ ఫలితాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి. భాగస్వామి వ్యాపారితో జాగ్రత్తగా ఉండండి. మీరు రాసుకున్న ఒప్పంద పత్రాలను మరొకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈరోజు కాస్త హనుమాన్ చాలీసా పాలన చేసుకోవడం వల్ల అనుకూలవంత ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా పాలు పెరుగు దానం ఇవ్వండి. భగవద్గీతలో 4 శ్లోకాలు చదవండి. నచ్చిన 4 శ్లోకాలు చదువుకోండి చాలు, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, శుభము, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, రుణపీడ పరిహారం, రోగనాశనం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టోర్ను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో మంచి పలకరింపు, వారితో అనుబంధాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం చాలా మంచి అనుకూలత ఉంటుంది. డ్రైవర్లకి, పెంటలకు కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కుటుంబపరమైనటువంటి అనుకూలత, సంతాన యోగం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల, స్వదేశాల్లో విద్యాభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఉద్యోగ లాభం. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్లో మంచి ధన లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి బాగా ఉంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతృ సౌఖ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభకర సంతాన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. రోగనాశనం, రుణ విమోచనం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. అనుకూలవంతమైన దాంపత్య జీవనం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకం స్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు కలిసి వచ్చే అవకాశాలు. పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం తప్పకుండా ఉండబోతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ధనలాభం ఉంటుంది. లాటరీలో జూదం వల్ల ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మంచి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా చాలా మంచి అదృష్టవంతంగా శుభయోగంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకము, అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. వాహన వేగము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. లేనిపోని అనర్థం, అనవసరమైనటువంటి చికాకు, తొందరపాటుతనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా తీవ్ర నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. రాజకీయ రంగంలో అవమానాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. నమ్మిన వారు మోసే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టకరంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, రాహుగ్రహ అష్టోత్తరం, అలాగే గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీతలో మీరు 9 నుంచి 11 అధ్యాయాలు చదవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:52 నుంచి 9:41 వరకు, తిరిగి 10:14 నుంచి 10:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగమే బ్రహ్మాండమైనటువంటి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మనీ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆర్థికాభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, అనుబంధాలు బలంగా ఉండడం, ఆత్మీయుల కలయిక, వివాహయోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, కోర్టు వాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభంగా చెప్పవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనందాది అదృష్ట యోగాల పరంపర, పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా మంచి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో, స్వదేశంలో ఆర్థికాభివృద్ధి, ఉన్నతమైనటువంటి క్రీడాభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందుకోబోతున్నారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, మంచి ఆర్థిక అభివృద్ధి, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, తప్పకుండా ఆరోగ్యవంతమైన శుభ లక్షణం, విదేశాలు, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, చాలా మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, విదేశీయానాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి. ఇలా ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సౌకర్యవంతమైన శుభజీవనాన్ని, ఆనంద జీవనాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఉన్నతమైన ఉద్యోగానికి బదిలీలు పొందడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ధన, ఆనంద, ఆరోగ్య సంబంధ యోగాలు బలంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల ఈ కుటుంబమైనటువంటి అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, అలాగే రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, వివాదాలను తెచ్చిపెట్టుకుపోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగంలో మంచి అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారులకి, క్రీడకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పులు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం అభివృద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, గొప్ప గొప్ప వ్యక్తులతో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఏమరపాటు ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధన నష్టము, వ్యవహార భంగము, విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, బంధుమిత్రులతో వ్యతిరేక ఫలితాలు, కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానతలు,
అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అతి స్నేహం, అలాగే హద్దులు దాటిన స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కొన్ని చోట్ల చూస్తున్నాం విస్తృతమైనటువంటి పోకడ. అంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం నాకుంది, చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది. సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు నాకు కొంత ఇటువంటి ఆడపిల్లల్ని మనం కాళ్ళు విరగ్గొట్టేసి మనం ఇంట్లో కూర్చోబెడితే మంచిది అనిపించింది నాకు. కొన్ని జుగుప్సాగిన వీడియోలు ఎటువంటివంటే ఆడపిల్లలు, చదువుకునేటువంటి ఆడపిల్లలు స్తన్యం మీద మగపిల్లలతో పేర్లు రాయించుకోవడం. ఇది నాకు చాలా బాధ కలిగింది. ఈ తల్లిదండ్రులు కనీసం ఈ పిల్లల్ని సరిగ్గా చూడండి. కొంతమంది తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఉండి పట్టణాలకు పంపించి ఆ పట్టణాల్లో చదువుకున్నారు బాగా అని చెప్పేసి విపరీతమైనటువంటి వీటికి డ్రగ్స్కి అలవాటు పడి విచక్షణ కోల్పోయి వాళ్ళ స్తన్యం మీద మగవాళ్ళ చేత పేర్లు రాయించుకోవడం అనేది నాకు రామ అనిపించింది. ఇలా చెప్పడం కూడా నాకు జుగుప్సాకరంగానే ఉంది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థాయిలో ఉన్నాం మనం. అటువంటి ఆడపిల్లకి చదువు అక్కరలేదు, ఇంట్లో కూర్చోబెట్టి వంట నేర్పితే సరిపోతుంది, నో ప్రాబ్లం. అది కూడా ఒక మంచి వంట నేర్చుకోవడం కూడా, 10 మంది వంట చేయడం కూడా మంచి ప్రావీణ్యం కలిగింది. అక్కడ అలాంటి వాళ్ళకి అక్కడ చదువు అక్కర్లేదు, 2 కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టడం మంచిది. అటువంటి మగవాళ్ళని 2 కాళ్ళు ఒక చేయి తీసేసి కూర్చోబెట్టాలి ఇంట్లో. నీ తల్లికో నీ చెల్లికో అలా చేస్తావా నువ్వు? కానీ మనం వాడు అశుద్ధం తినమంటాడు, తింటావా? ఇటువంటి వాళ్ళున్నారు. వంపు సౌందర్యాలు చూపించేటువంటి దుర్మార్గ ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఇటువంటి ఈ జాతకంలో వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం. అది సోషల్ మీడియాకి వచ్చేస్తున్నాయి. మీ ముఖం బయట కనబడుతుంది, 10 మంది తలంచుకోలేరు, మీరు తలెత్తుకోలేరు. మీరు ఆలోచించుకోండి. అలాంటి నష్టం కలిగే అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, షేర్ మార్కెట్లో మీకు బాగాలేదు, లాటరీ జూదంలో నష్టం పొందుకుంటారు, కళాకారులకు ఇబ్బంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి ఈవెంట్ నష్టము, అలాగే లాటరీ లెవెల్ జూదం వల్ల నష్టపోయే అవకాశాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పడుగులు పండించే నష్టాలు, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు చేపలకు ఇబ్బంది కలిగే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీస పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం మీకు శుభకరంగా ఉంటుంది. భగవద్గీతలో 9వ అధ్యాయం తప్పకుండా చదవండి. మీకు సానుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఆపరేటర్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, రుణపీడా పరిహారం, రోగనాశనం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, స్టూ పరిశ్రమల లాభాలు, మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ధనగణక, వస్తువాహన ప్రాప్తి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, విదేశాల్లో కూడా మంచి అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి శుభయోగమే. ఈరోజు మీకు అత్యంత సానుకూలంగా చెప్పవచ్చు. వీరికి 1, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.